దేశంలో నక్సలైట్ల శాఖ ముగిసింది. లొంగిపోతే పునరావాసం కల్పిస్తాం, తుపాకీ పడితే భద్రతా దళాలు మట్టు పెడతాయి. 2026 మార్చి నాటికి దేశంలో ఒక్క మావోయిస్టు ఉండడానికి వీల్లేదు. ఇది దండకారణ్యంలో పర్యటించిన కేంద్ర మంత్రి అమిత్ షా మాట. పైగా దేవుని సెంటిమెంట్ కూడా వాడారు. అసలు మావోయిస్టులను అంత చేయడం సాధ్యమయ్యే పనేనా? దేశంలో నక్సలిజం చివరి అంకంలో ఉంది. లొంగిపోండి, లేకపోతే ఖతమైపోతారు. మార్చి 2026 నాటికి నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తాం. ఇది కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టేట్మెంట్. ఛత్తీస్గఢ్, బస్తర్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన దాదాపు 30 మంది మాజీ నక్సల్స్ తో ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఆయన సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో 31 మార్చ్ 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని, లొంగిపోకపోతే భద్రతా దళాలే చూసుకుంటాయంటూ హెచ్చరించారు. గత ఏడాది కాలంలో 287 మంది నక్సల్స్ ను భద్రతా దళాలు చంపేశాయని, 1000 మందిని అరెస్ట్ చేయగా 837 మంది లొంగిపోయారని అమిత్ షా వివరించారు. నక్సలిజంపై మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న చర్యలు కఠినంగా ఉండటం వల్ల 4 దశాబ్దాల్లో తొలిసారి పౌరులు, భద్రతా బలగాల మరణాల సంఖ్య 100 లోపుకు పడిపోయిందని చెప్పుకొచ్చారు. నక్సల్ రహిత, డ్రగ్స్ రహిత ఇండియా సాకారం కాబోతుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలను భద్రతా బలగాలు గుర్తించాయి. వీటిని నిర్వీర్యం చేసే పనిలో ఒక జవాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. దండకారణ్యంలో హై అలర్ట్ కొనసాగుతోంది. మావోయిస్టుల ఏరివేతకు మరిన్ని బలగాలను దించుతున్నారు. మావోయిస్టుల ఏరివేతలో 1,00,000 మందికి పైగా బలగాలు నిమగ్నమై ఉన్నాయి. छत्तीसगढ़ सरकार हमारे दोनों नेताओं के नेतृत्व में काम कर रहे हैं. तीनों मोर्चे के काम जो सरेंडर होते हैं उनका स्वागत है. वो भी हमारे हथियार छोड़कर मेन स्ट्रीट में आ जाते हैं तो अच्छा ही है. नहीं होते उनको अरेस्ट करने का प्रयास करते हैं और अंतर तो बदला जो दूसरे की जान लेने पर ही हमारा है उनको सजा देने का काम भी नहीं करते. तीनों मोर्चे पर 270 से ज्यादा लोग मारे गए हैं. नक्सली लगभग 900 लोग अरेस्ट हुए और 600 से ज्यादा लोग सरेंडर हुए. तो एक प्रकार में एक साल में नक्सलवाद का इतना बड़ा क्षेत्र कभी नक्सल मुक्त नहीं हुआ. इतने ज्यादा नक्सलाइज न्यूट्रलाइज नहीं हुए. దంతెవాడ అంటే దంతేశ్వరి మాత సామ్రాజ్యమని, ఆ మాత నిలయమైన చోట మావోయిస్టులు హింస ఉండరాదని అమిత్ షా చెప్పుకొచ్చారు. ఆయుధాలను వీడకపోతే హతమార్చక తప్పదని హెచ్చరించారు అమిత్ షా. అబూజ్మడ్ లో మావోయిస్టులపై పోరు ఉధృతంగా జరుగుతోంది. ఛత్తీస్గఢ్ లో బీజేపీ సర్కారు వచ్చాక మావోయిస్టు రహిత భారత్ కళ తొందరగా సాకారమవుతుందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు, యువతకు చిన్న తరహా పరిశ్రమల్లో ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొందరికి భూమిలిస్తామని, మరికొందరికి కోఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగాలిస్తామని చెప్పుకొచ్చారు. పీఎం ఆవాస యోజన కింద ఛత్తీస్గఢ్ కు 15,000 ఇళ్లు మంజూరు చేస్తే వాటిలో 9,500 ఒక్క బస్తార్ ప్రాంతానికి ఇచ్చినట్లు గుర్తు చేశారు. బస్తర్ లో శాంతి నెలకొంటుందని, ఈ సుందర ప్రాంతాన్ని తనివి తీరా తిలకించేందుకు వేలాది పర్యాటకులు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అమిత్ షా. ఒకప్పుడు మావోయిస్టులతో భయంకరంగా ఉన్న ప్రాంతం టూరిస్టులతో కళకళలాడుతుందన్నారు. आपका हौसला है, आपका वीरता और समर्पण है. मैं विश्वास के साथ कह सकता हूं छत्तीस